తెలంగాణలో 16 మంది విద్యార్థుల ప్రాణాలు పోయినా ఇంటర్ బోర్డు తీరు మారలేదు. ఫలితాలను వెల్లడించడంలోనే కాదు, సమస్యలను పరిష్కరించడంలోనూ ఇంటర్ బోర్డు దారుణంగా ఫెయిల్ అయింది. బోర్డు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది. విద్యార్థుల సమస్యకు ఎవరు జవాబు చెప్పట్లేదు. మంత్రి జగదీష్ రెడ్డి నుంచి ఇంటర్ బోర్డు అధికారుల వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. కానీ బోర్డు వెబ్సైట్ ఓపెన్ కాకపోయినా పట్టించుకోవట్లేదు. మనం చూస్తున్నాం, వేల మంది విద్యార్థులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తుంటే పోలీసులను మోహరించి అరెస్టులు చేస్తున్నారు తప్ప విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ప్రయత్నించలేదు. వారిని సమాధాన పరిచేందుకు అడుగులు వేయట్లేదు. ఫలితంగా విద్యార్థుల ఆందోళన 6వ రోజుకు చేరినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. పైగా మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. రీకౌంటింగ్ కు, రీవెరిఫికేషన్ కు 2 రోజుల గడువు పొడిగించాం. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు అధికారులు. కానీ ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతోందో లేదో చూసుకోవట్లేదు. దీంతో వెబ్సైట్ తో కుస్తీ పడుతూనే ఉన్నారు వేల మంది విద్యార్థులు. ఈ క్రమంలో నెట్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. వెబ్సైట్లను క్లిక్ చేయగానే గంటల కొద్దీ చక్రం తిరుగుతూనే ఉంది. చివరాఖరికి కమింగ్ సూన్ కనిపిస్తోంది. ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ అయినా ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన సమస్య తలెత్తుతోంది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు విద్యార్థులు. ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయం దగ్గర రోజుల తరబడి ఆందోళన చేసిన ఫలితం కనిపించడం లేదు. ఇంటర్ బోర్డుకు వెళ్లిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అత్యధికుల ఆందోళన వెబ్సైట్ ఓపెన్ కావడం లేదన్నదే. వెబ్సైట్ తెరుచుకుంటే సగం సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ ప్రఖ్యాత ఐటీ నిపుణులున్న హైదరాబాద్లో వెబ్సైట్ సాంకేతిక సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నమే జరగలేదు. రీకౌంటింగ్ కు, రీవెరిఫికేషన్ కు ఇప్పటి వరకు 9,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారి సెల్ ఫోన్లకు మీ మార్కుల్లో తేడా లేదు అంటూ మెసేజ్లు వస్తున్నాయి. దీంతో డబ్బు పోయే, సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. నిజానికి రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంటే జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు ఇవ్వాలి. కానీ ఎవరికీ ఇవ్వట్లేదు. విద్యార్థులకు మార్కులపై సందేహం వస్తే వారు తమ జవాబు పత్రాలను పరిశీలించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషనర్ ఒక కేసులో స్పష్టం చేశారు. రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంటే జవాబు పత్రాల కాపీలు ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కూడా చెప్పారు.
కానీ ఇప్పుడు స్కాన్డ్ కాపీలు ఇవ్వకుండా మొబైల్స్కు మెసేజ్లు మాత్రమే రావడంతో ఉపయోగం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా వర్సిటీ ఎలా ఉండేదో ఇప్పుడు ఇంటర్ బోర్డు ప్రాంగణం అలా మారిందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను అడ్డుకునేందుకు బోర్డు ఎదుట ప్రతిరోజు భారీగా బారికేడ్లు పెడుతున్నారు పోలీసులు. వందల మంది పహారా కాస్తున్నారు. గట్టిగా మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు. కానీ సమస్య పరిష్కరించేందుకు విద్యార్థులతో మాట్లాడేందుకు ఏ ఒక్క అధికారి ప్రయత్నించట్లేదు. ఇటు హైదరాబాద్లోనే కాదు ఇంటర్మీడియట్ బోర్డులో అవకతవకలు అరికట్టాలని నిరసిస్తూ కరీంనగర్లో ఏబీవీపీ విద్యార్థులు కదం తొక్కారు. మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇంటర్ బోర్డు అవకతవకలపై ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. దీంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారథి అందిస్తారు. సారథి, బర్తరఫ్ చేయాలి, అంతేకాకుండా అధిక బాధ్యులైనటువంటి అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఎస్ఐవి విద్యార్థులు ప్రగతి భవన్ గేట్ వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేసి ఒక వ్యాన్ లో తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన విద్యార్థుల ప్రధాన డిమాండ్ అదే, మంత్రిని బర్తరఫ్ చేయాలి, సంస్థపై చర్యలు తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, మనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారో మనం మరొక ఒపీనియన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
కనిపిస్తోంది. విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా అరెస్ట్ చేసి తరలించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసి పంపిస్తే అరెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ వెహికల్ ఎక్కిస్తున్నప్పటికీ కూడా వారందరూ కూడా తిరిగి వచ్చి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇక్కడ నుంచి వ్యాన్ తరలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ విద్యార్థులు డిమాండ్ ఒకటే, ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పులు జరగడంతో పెద్ద సంఖ్యలో ఆత్మహత్య చేస్తున్నప్పటికీ మంత్రితో ప్రభుత్వం ఎవరు కూడా స్పందించాలి, ముఖ్యమంత్రి కూడా ఎంతో స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యం అధికార పార్టీకి సంబంధించిన నేతల బంధువులకు కాంట్రాక్టుల ఉద్దేశంతో ఇంటర్ నిర్లక్ష్యం వల్ల 16 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రగతి భవన్ లో పండుకొని విద్యార్థులు ఇంతమంది సూసైడ్ చేసుకుంటే స్పందించకుండా ఇంతవరకు నీకు రైట్స్ లేవు మమ్మల్ని ముట్టుకునే రైట్ ఎవరు ఇచ్చింది మీకు? మిమ్మల్ని ముట్టుకునే రైట్ పోలీసులకు ఈరోజు ఇష్టారాజ్యంగా పోలీసులు మా మీద దౌర్జన్యం చేసి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన తెలంగాణ మారుతున్న కేసీఆర్ ప్రభుత్వం వెంటనే చేస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గౌరవిస్తున్నాం. మనం విజువల్స్ చూడొచ్చు. విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేసి ఇక్కడిని తరలించే ప్రయత్నం చేస్తున్నాం. మరొక బృందం ఇక్కడికి రావడం మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. అంటే దశల వారీగా గ్రూపులుగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి, ఇంకెంతమంది విద్యార్థులని ఇట్లా చచ్చిపోమంటాడు, స్పందించారు, ఏం చేయరు, ఇష్టం వచ్చినట్టు చేస్తే దీన్ని ప్రభుత్వం అంటారా ఇంకేమన్నా అంటారా? రావులు పాలిస్తున్నారు. ఏం గవర్నమెంట్? విద్యాశాఖకి మంత్రి ఉండాలేడా? విద్యాశాఖ మంత్రి ఉండాలేడా? ఇంతకి ఏం స్పందిస్తలేడు. ఇంతకైనా విద్యాశాఖలో ఉండి ఏం లాభం? వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఇది విద్యార్థుల యొక్క ప్రధానమైన డిమాండ్. అదే మంత్రి స్పందించలేదు, ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకోలేదు. ఇంతవరకు కూడా ఇంతమంది చనిపోయినప్పటికీ కూడా విద్యార్థుల సంఘాలతో చెలగాట మాడుకునే ఈ కేసీఆర్ ఇలాంటి ప్రభుత్వం ఉండి వేస్ట్. అసలు వేలాది మంది విద్యార్థులు, తెలంగాణకు వేలాది మంది విద్యార్థులు చనిపోయారు. ఇవాళనేమో మన 20-30 మంది ఇంటర్ బోర్డు విద్యార్థులు చనిపోయారు. దీనికి కమిటీ అని చెప్తున్నారు. అయితే కమిటీ నియమించారు, కమిటీ కూడా సరైన రీతిలో స్పందించాలని చెప్తున్నారు. దొంగలం అయిపోయినాం కేసీఆర్ దృష్టిలో. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుడుగా ఏం చెయ్యరు. ఈ ప్రభుత్వాన్ని జనాల్ని నాశనం చేయడానికే ఈ ప్రభుత్వం ఉన్నదిగా చెప్తున్నారు. ఏం సీఎం డౌన్ డౌన్. ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసి పంపిస్తానని మనం విజువల్స్ లో చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పడిగాపులు కాస్తా అయితే ఇంకా భారీ సంఖ్యలో విద్యార్థులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా సంఖ్యలో ఇప్పుడు మరొకొచ్చింది ఎస్ఎఫ్ఐ. మరో 2-3 సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాయి. వీరందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తాం. అయితే ప్రధానమైన డిమాండ్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వైపు ఇద్దరు స్పందన లేదు, అధికారులపై చర్య తీసుకోలేదు. కమిటీ కూడా ఇంకా నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా కమిటీ నివేదికపై కూడా మాకు నమ్మకం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనేది ఆ డిమాండ్ కనిపిస్తోంది. నిన్న పార్టీలు కూడా ఇదే రకమైన డిమాండ్ చేశాయి, న్యాయ విచారణ కోరాయి. ఇందులో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి అధికారులతో పాటు మంత్రి కూడా స్పందించలేదు ఇంతవరకు కూడా అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తోంది. మంత్రిని సస్పెండ్ చేయాలి, మంత్రి అలాగే అధికారులను సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి విద్యార్థులు ఉదయం నుంచి కూడా మనకు ప్రగతి భవన్ వద్దకు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా భారీగానే ప్రొటెస్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది విద్యార్థులు కూడా ఈ చుట్టుపక్కల ఖైరతాబాద్ పంజగుట్ట ఏరియాలో అక్కడక్కడ మాటు వేసి ఉండి దశల వారీగా ఇక్కడికి ప్రగతి భవన్ వద్దకు వచ్చి
అయితే ప్రభుత్వం స్పందన సరిగా లేదు. విద్యార్థుల విషయంలో అధికార నిర్లక్ష్యం వహించి ఇంతవరకు కూడా చర్య తీసుకోలేదు. కమిటీ పేరుతోటి నాన్ చేయటువంటి ప్రయత్నం చేస్తాను, కొద్ది రోజులైతే చల్లబడిపోతుంది, ఎవరు పట్టించుకోరనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం ఉందనేటువంటి అభిప్రాయంతో విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తాను. అయితే ఏమైనప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం, కఠినమైన నిర్ణయం వస్తే తప్ప ఈ అసంతృప్తులు తగ్గేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది గత 3 రోజులు కొనసాగుతున్నాయి. మొదటి రోజు ఇంటర్మీడియట్ బోర్డు వద్దకే పరిమితమైనాయి. ఆ తర్వాత అది ఏకంగా ప్రగతి భవన్ కే 2 రోజుల పాటు అక్కడే నిరసనలు వ్యక్తం చేశారు. విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, పార్టీలన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద వరుసగా 2-3 రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు చూసినట్టయితే అది ప్రగతి భవన్ ను తాకింది. ఆ నిరసన చాలా దీంతో విద్యార్థి సంఘాలన్నీ కూడా వచ్చి ప్రగతి భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇంకా మరింత ఉధృత రూపం దాల్చాలనేటువంటి ఉద్దేశం, ఉధృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలు కూడా రేపు కలెక్టరేట్ కార్యాలయం కూడా ముట్టడించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ రోజు బీజేపీ పార్టీ కూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ప్రొటెస్ట్ చేయాలి, నిరసన వ్యక్తం చేయాలనేది ఆ పిలుపునిచ్చింది. ఆ పార్టీ నిరసన కూడా కొనసాగుతోంది. ఇక రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కార్యాచరణ డిసైడ్ అయితే ఆ పార్టీ కూడా ఈ అంశం మీద, ఇంటర్మీడియట్ ఫలితాల అంశం మీద జిల్లా పార్టీలకు పిలుపు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రొటెస్ట్ చేయాలని. మొత్తం చూసినట్టయితే ఇంకా ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఏదో ప్రతి ఏటా జరిగినట్టే ఉంటుందని భావించారు. కానీ దానికి భిన్నంగా ఈసారి పెద్ద సంఖ్యలో పొరపాటు తలెత్తడం, అది కూడా ఆ పేపర్ దిద్దేటువంటి స్పాట్ ఎవాల్యుయేటర్లది, అలాగే దాని తర్వాత గ్లోబరీనా అనేటువంటి సంస్థకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మిస్టేక్స్ కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిరసనలు చాలా తీవ్ర స్థాయిలో పెళ్లిబిక్కింది. ఎందుకంటే అది అటెండ్ అయినటువంటి వారికి కూడా అబ్సెంట్ అని రావడం, అలాగే మొత్తం కలిపి కూడా 10-15 మార్కులు కూడా రాని విద్యార్థులు 0 మార్కులు, అన్నింటిలో ఫెయిల్ అని వచ్చింది. కొన్నిట్లో అటెండ్ అయినటువంటి విద్యార్థులకు కూడా 1 మార్కు కూడా రాకపోవడం, కనీసం 1, 2 ఎన్నో కొన్ని మార్కులు వస్తాయి కానీ అలాంటి మార్కులు కూడా రాలేదు. కొన్ని కౌంట్ చేస్తే మొత్తం 6 సబ్జెక్టులు కలిపి అలాగే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ మార్కులు కూడా కలిపి 10-15 మార్కులు కూడా దాటలేదు. ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. దానికి మద్దతుగా విద్యార్థి సంఘాలు, పార్టీలు కూడా ప్రొటెస్ట్ చేస్తామని నిన్న పార్టీలు కూడా కొన్ని సిఎస్లు కలిపి కూడా నిరసన వ్యక్తం చేశాయి. వెంటనే బాధ్యులైనటువంటి వారందరి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడించాయి. ప్రగతి భవన్ వద్ద లెఫ్ట్ పార్టీల సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. అయితే ముందుగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. 2-3 టీములుగా వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఇంకా కూడా ఈ ప్రొటెస్ట్ ఇంకా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మాత్రం ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం పైనే నిరసన తీవ్రంగా కనిపిస్తుంది. ఆందోళన కనుక డిమాండ్ కూడా అదే కనిపిస్తోంది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందించలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరిది తప్పు అనే విషయంలో ఇంకా తాత్సారం చేస్తున్నారు. 2-3 రోజుల పాటు తెలుస్తా ఉన్నారు. చిన్న విషయం, తమ పరిధిలో ఉన్నటువంటి అంశం, టెక్నికల్ ఎర్రర్స్ ఏమున్నాయో ఎవరు చేస్తారనేది ఒక రోజులో తేల్చే అంశాలను కూడా 2-3 రోజులుగా నాన్చుతూ ఆ వ్యవహారాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత చల్లారిపోతే ఇక ఎవరి దారి వరనట్టు అవుతుంది. కాబట్టి దాన్ని వేడిగా ఉంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా అధికారుల మీదతో పాటు బాధ్యులైనటువంటి అందరి మీద కూడా చర్య తీసుకునేలా చేయాలనేది విద్యార్థి సంఘాల యొక్క ఆందోళనలో భాగంగా కూడా కనిపిస్తోంది. పవన్ సారథి, మరి స్కాన్డ్ కాపీస్ మాత్రం దాంట్లో పంపించట్లేదు, వెబ్సైట్ కూడా చాలా స్లోగా తిరుగుతున్నాయి. అట్లాగే ఈ గడువు ఏమైనా పొడిగించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి కూడా ఎవరు ఇప్పటివరకు వచ్చి మాట్లాడలేదు. ప్రజలకు, పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? పవన్ రివల్యూషన్ సంబంధించి, వెరిఫికేషన్ సంబంధించి కూడా మొదట 25వ తేదీ గడువు వెబ్సైట్లు సరిగా ఓపెన్ కావట్లేదు అనేటువంటిది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు పొడిగించారు. అయినప్పటికీ కూడా సమయం సరిపోని తెలుస్తోంది. మొన్న మంది విద్యార్థులు ఇందులో మరొక అంశం ఏంటంటే ప్రభుత్వం వల్ల, అలాగే ఆ బోర్డు తప్పిదం, అలాగే ఫీజు లేకుండానే, ఎటువంటి ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని కూడా ఆ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే దీనికి బోర్డు నిరాకరిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రీగా పెట్టినట్టయితే ప్రతి అప్లై చేసుకుంటారు. దానివల్ల 9 లక్షల కొద్ది దరఖాస్తులు వస్తే వాటన్నింటినీ కూడా పరిశీలించడం సాధ్యం కాదు, సమయం కూడా సరిపోదన్నట్టు చెప్తుంది. కానీ విద్యార్థుల నుంచి మనం ప్రధానమైన డిమాండ్ చేస్తుంది. ఈ తప్పుకు బోర్డు కారణం, ఏజెన్సీ కారణం. కాబట్టి ఆ తప్పులకు వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. తమ వద్ద ఇంకా ఫీజు తీసుకోవడం ఏంటంటే కూడా వినిపిస్తోంది. సమయం మొత్తం కూడా పెట్టాలని భావిస్తాం. అయితే ఈలోగానే ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మార్క్స్ పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కారణాల రీత్యా కూడా విద్యార్థులు తీవ్ర ఆందోళన గురవుతా ఉన్నారు. ఖచ్చితంగా
మరికొంత గడువు పెంచడంతో పాటు ఫీజును తగ్గించడం ఫీజును తగ్గించడం లేదా ఫీజు పూర్తిగా ఎత్తివేయడం చేయాలనేది ప్రధానంగా విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం లేదా బోర్డు నుంచి మాత్రం దీనిపై సానుకూలమైనటువంటి అభిప్రాయం వ్యక్తం కావడం లేదు. ఫీజు తగ్గించడం అనేది కుదరదు, తగ్గిస్తే పెద్ద సంఖ్యలో వస్తాయి, అలాగే సమయం కూడా ఇంకా పొడిగిస్తే కూడా దిద్దిన వారికి వెంటనే అందించడం లేదా రీవెరిఫికేషన్ చేసి సరైనటువంటి మార్కులు పొందినటువంటి అభ్యర్థులకు ఇన్ టైంలో మార్క్స్ లిస్ట్ పంపడం కూడా వీలు కాదు. దీనివల్ల నష్టం అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ సంబంధించిన ఎగ్జామ్స్ లో విద్యార్థులు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. వాటి మార్క్స్ లిస్టులు వెయిటేజ్ ఉంది కాబట్టి అవన్నీ సెట్ కావాలంటే సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే తాము అలాంటి పని చేయాలని చెప్తాం. అయితే కానీ ఒకటి మాత్రం కనిపిస్తుంది, కేవలం 2 రోజులు మాత్రం వేగించి అయినా ఈ రోజు వరకు కూడా ఇంకా వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ లో అప్లై చేసుకుంటామంటే సరిగా స్పందించడం లేదు ఓకే అని చెప్తా ఉన్నారు. అయితే దీనికి మరీ బోర్డు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు చెప్తుంది ఒకటే, ఒకేసారి పెద్ద సంఖ్యలో బ్రౌజ్ చేయడం వల్ల అది హ్యాంగ్ అయిపోతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఏమైనా చూసినా కూడా ఇంకా కొన్ని సమస్యలు 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఈలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం రాకపోతే మాత్రం విద్యార్థుల తీవ్ర ఆందోళన పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సారథి.